మీరు సినిమాలు చాలా చూసుంటారు. మనకి ఒకటి మైథలాజికల్ సినిమాలు చాలా వస్తున్నాయి. చారిత్రక సినిమాలు చాలా వస్తున్నాయి. ఏం జరుగుతోంది చెప్పండి? మీకు బ్రాడ్‌గా చూస్తే ఏమనిపిస్తోంది? అసలు మొదటగా వీళ్ళు 'కశ్మీర్ ఫైల్స్' హ్మ్. సినిమా. ఆ తర్వాత 'కేరళ స్టోరీస్' ఏం చేస్తున్నారంటే వీళ్ళు చాలా తెలివిగా సినిమా మొదలెట్టినప్పుడు ప్రచారంలో మట్టుకు ఇది చారిత్రాత్మక కథ అని మొదలెడుతున్నారు. అందరూ చరిత్రనే చెప్పబోతున్నారు అని ఒక ఉత్కంఠత రేపుతున్నారు. రేపిన తర్వాత ఏం చేస్తున్నారంటే వక్రీకరించి తీస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు తీస్తున్నారు. ఇదేంటి అని ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, గట్టి గొంతుకులు ప్రశ్నించారనుకోండి, నో 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 ఇది కల్పితం అంటున్నారు. అది. కానీ మీరు ఇప్పటి వరకు డిజైన్ చేస్తూ వచ్చింది ఏంటి, జనాలకు ఎక్కించింది ఏంటి? ఇదే పని రాజమౌళి కూడా చేస్తాడు. ఇవన్నీ ఒకే తాను గుడ్డలు, ఒకే తానులో గుడ్డలు ఇవన్నీ. ఎందుకంటే మన 'RRR' సినిమా తీశాడండి అతను. 'బాహుబలి' సినిమా అప్పుడు పెద్దగా అతన్ని ప్రశ్నించలా. ఎందుకంటే అది ఎప్పుడో జరిగిపోయింది. ఆ రాజులు ఈ రాజులు వాళ్ళది కొంచెం వీళ్ళది కొంచెం వీళ్ళది కొంచెం వాళ్ళది కొంచెం వేసి ఒక టైలర్ మేడ్ స్టోరీని తయారు చేశాడు. ఎవ్వరూ దాని గురించి బాధపడలా. కానీ 'RRR' దగ్గరికి వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు ప్లస్ ఇక్కడ తెలంగాణ యోధుడు కుమరం భీం ఈ ఇద్దరు గురించి అని ప్రచారం చేశాడు. ప్రచారం అలా జరిగింది, కానీ మీరు అనేది రైటే. ప్రచారం చేశాడు ఆఖరి నిమిషం వరకు. ఆఖరి నిమిషంలో ఏం చేశాడు, సినిమాలో ఏం చూపించాడు, వీళ్ళిద్దరూ కలిసినట్టు చూపించాడు. అసలు వాళ్ళిద్దరు ఒక జీవిత కాలంలో సమకాలీన జీవితాలు కాదు. వాళ్ళ సమకాలీనులు కానప్పుడు ఎలా కలుసుకుంటారు? దయ్యాలు కలుసుకుంటాయా మనుషులు కలుసుకున్నట్టు? కలుసుకోవు కదా. మరి ఇప్పుడు పిల్లల మెదడుల్లో చరిత్ర సినిమా ద్వారా చాలా బలంగా నాటుకుంటుందండి. లేదు అనుకుంటే చరిత్ర పుస్తకం ద్వారా బలంగా నాటుకుంటుంది. వాస్తవం. ఈ రెండు మాధ్యమాల్ని వాళ్ళు ఎన్నుకున్నారండి. ఎన్నుకుని సినిమాల ద్వారా చేసే విధ్వంసం సినిమాల ద్వారా చేస్తున్నారు.